సహాయం చేయబడని చర్యకు ధైర్యముగా తెచ్చుకుని నిలబడు, ధైర్యముగా తెచ్చుకుని నిలబడు. ప్రపంచమంతా కరువులు ఖడ్గముల చేతి ఎదురబోతున్నది. అధికమైన ఎండలు, అధికమైనటువంటి కరువు ఈ సంవత్సరం రాబోతుంది. కలవరపడకు, కలవరపడకు. నిన్ను నడిపించి దేవుడు నేను శక్తి కలిగివాడు. ప్రియమైన తండ్రి వందనాలు. గడిచిన కాలం ఎన్నో అపాయాలు, ఎన్నో ఉగ్రతలు. అయ్యా, నీ ఉగ్రత దినములు మేము గడుపుచున్నావు నాయన. శ్రమల కాలం, భయంకరమైన పరిస్థితులు మమ్మల్ని విడవక ప్రేమిస్తున్నందుకు వందనాలు. సంఘమును ప్రభా అయినా మీరు ప్రేమిస్తున్నది కొరకాయిస్తూ ఉదక స్నానం చేయబడిన సంఘమై మీరు రక్తం చేత కడగబడి అయ్యా మీరు మేఘాలు రాబోతుండగా మేమందరిని ఎదుర్కొనే కృప దయచేయండి. అభిషేకించిన కడగండి నాయన, కడగండి, మాలో మనల్ని కడగండి, శుద్ధీకరించండి, పవిత్రపరచండి. అధికమైన కృపకు నడిపించి, మహిమను అధికమైన మహిమకు మమ్మల్ని నడిపించి మహిమ పొందవాలి.
యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24, 25 వచ్చిన భాగాలను మీకు పరిచయం చేస్తున్నాను. ఆషేరు గురించి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదింపబడను, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలంతో ముంచుకొనను. నీ కమ్మలు ఇనపవియు ఇత్తడివియునై ఉండెను, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, చదవబడిన లేఖన కొరకొందున వాక్యమైన దేవుడిని వాక్కు చేత ఇరే మొదటి జాము లోకం నిశ్శబ్దమైనటువంటి సమయంలో ప్రభా మీరు ఆకడిగా ఈ సంఘమును సిద్ధపరుస్తున్నది కొరకొందున మీ అభిషేకం విడుదల చేస్తున్నాను. మమ్మల్ని నాయన మీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24, 25 వచనాలు. ఆషేరు గురించి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడను, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును తన పాదములను తైలంతో ముంచుకొనును. నీ కమ్మలు ఇనుపవియు ఇత్తడినై ఉండును, నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. మోషే తన చివరి కాలం వయసు వృద్ధాప్యంలో చివరి కాలం ముగింపులో ఉన్నప్పుడు మోషే యాకోబు బిడలైనటువంటి వారందరినీ 12 పిల్లలను కూడా 12 మందిని ఆశీర్వదిస్తూ దీవెనకరంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. అందులో ఆషేరు గురించి దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు. మనం అత్యధికంగా బైబిల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తాం. ఆషేరును మనం ఎరగం, కానీ దేవుని కృప సహోదరులందరికంటే ఎక్కువగా ఎవరికి అందించబడిందనగా ఆషేరుకి. ఆషేరు గురించి చెప్పబడుతూ అతని యొక్క యుద్ధంలో తన యొక్క జనాభా యుద్ధానికి వెళ్తున్నప్పుడు వారి యొక్క గోత్రంలో నుంచి లార్జ్ నెంబర్స్ 53,400 మంది వాళ్ళకు ఉన్నటువంటి గోత్రాల నుంచి యుద్ధ వీరులో వారు నిలబడ్డారు. బైబిల్లో సంఖ్యాకాండం 26:47 వచ్చిన చదవద్దు, కొంచెం క్లుప్త వివరణిస్తాను. ఆషేరు గోత్రం చాలా ఒక భాగం తూర్పు పడమర మధ్యలో ఈ భాగాలు ఉన్నాయి. ఎహెజ్కేలు గ్రంథంలోను మరియు యెహోషువ గ్రంథంలోను మనం చూడగలుగుతాం. ఆషేరు వారి గోత్రంలో ఉన్నటువంటి వారు చాలా భక్తి పరులు, ప్రార్థనా పరులు. ఆషేరు గోత్రంలో నుంచి ఒక పనయేలు కుమార్తె అయినటువంటి అన్న, ఆమె చాలా భక్తి పరురాలు. ఏ గోత్రికి రాయబడిందంటే యేసుప్రభువారు ఆయన పుట్టి మందిరంలో తీసుకుని వచ్చినప్పుడు మందిరంలోనికి ఆయన తీసుకొచ్చి ఆయన పేరు రాయబోతున్నటువంటి సమయం అది. ఆయన పేరు రాయించటకై గ్రంథంలో వారు తీసుకుని వస్తుండగా మొదటిగా మాట్లాడినాడు సుమేయోన్, ఆ తర్వాత అన్న మాట్లాడుతున్నారు. లోక 2వ అధ్యాయం 36లో చూస్తాం. ఆమె దేవుని కొరకు కొనియాడింది, యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారిలో ఒకరున్నారు అంటే ఆషేరు గోత్రం. జాగ్రత్తగా వినాలి. దేవుడు ఆశీర్వాదాలను 4 ఆశీర్వాదాలను ఆషేరుకు దేవుడు అందించాడు. తన సహోదరులో ఎలాంటి వాడు అవుతాడంటే ఇతడు కటాక్షము నొందినవాడు, ద మెర్సీ, కనికరం పొందుకున్నవాడు. చెప్పండి, ఏం పొందుకున్నవాడు? యాక్సెప్టబుల్. మరొక విధ పదం మెర్సీ, కనికరం, కటాక్షము పొందుకున్నవాడు. ఆ తర్వాత చెప్పబడుతుంది తన పాదములో తైలముతో నుంచుకున్నటువంటి వాడు. తన యొక్క కమ్మలు ఇనుపై ఇత్తడినై ఉన్నాయి,
4, అతడు బ్రతికే దినములన్నీ విశ్రాంతికరమైన దినాలు. దేవుడు వాగ్దానంతో మాట్లాడతాడు. ఎప్పుడో ఆషేరుకి ఇచ్చింది, ఈరోజు నాకివ్వటం ఏంటి అని అనుకోవద్దు. బైబిల్లో 30,000 వాగ్దానాలు, అవన్నీ మనవే. వాగ్దానాలు నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక ఏ వాగ్దానం అయితే అబ్రాహాంకి ఇచ్చాడో అదే వాగ్దానాన్ని నీకు తోడేనని ఇస్సాకుకు తెలియపరిచాడు. ఏ వాగ్దానం ఇస్సాకుకు అందించాడో అదే వాగ్దానం యాకోబుకును తెలియపరిచాడు. ఏ వాగ్దానం అయితే యాకోబు తెలియపరిచాడో అదే వాగ్దానం మోషేకును తెలియపరిచాడు. ఏ వాగ్దానం మోషేకు అందించాడో అదే వాగ్దానం యెహోషువకు కూడాను దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను, నేను విడువను ఎడబాయను. అదే వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పినాడు. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆషేర్ యొక్క మొదటి ఆశీర్వాదం, ఆషేర్ అనగా హ్యాపీ, ఇట్స్ ఎ బ్లెస్సింగ్, చాలా సంతోషకరమైన వాడు. ఏంటి ఆషేరుకున్నటువంటి ఇంత గొప్ప భాగ్యం? దేవుడు ఆషేర్ని ఇంతగా ఆశీర్వదించగల కారణం ఏంటి? ఎందుకని దేవుడు తన సహోదరుల కంటే నీవు కటాక్షం కలిగిన వాడువు, నీ సహోదరులందరి కంటే నీవు ఆశీర్వాదం పొందిన వాడుగా గొప్పవాడుగా ఉంటావని దేవుడు తెలియపరిచాడు. ఈ రీతిగా చెప్పడానికి ఆషేర్లో ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? ఏమైనా పరిశుద్ధత ఉందా? లేకపోతే ఏమైనా తగ్గింపు కలిగిన జీవితం ఉందా? ఏమన్నా ఇతని గురించి ఏమన్నా స్పెషాలిటీ ఉందా? క్వాలిటీ ఉందా? ఏమన్నా ఉందంటే బైబిల్ ఏమి చెప్పబడలేదు. అనేకమైన బైబిల్ కామెంటరీ చదువుతున్నాను. నేను చదువుతున్నప్పుడు ఏమన్నా రాయబడ్డాయి అంటే ఏమీ రాయబడలేదు. కారణం ఒకటి నాకు అర్థమైంది, దేవుని కృప. దేవుని కృప ఎవరికి అందించబడింది అనగా ఆషేరుకి అందించబడింది. హల్లెలూయా. ఆషేరు గురించి దేవుని కృప పొందుకున్నటువంటి వ్యక్తులు అతను ఒక ముఖ్యమైన వాడిగా నిలబడ్డాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, చాలా మంది అనుకుంటారు, చాలా సార్లు అనుకుంటారు, నేను ఒక మంచి వ్యక్తిని కాదు, నేను పరిశుద్ధతలో లేను, నాకు ఆశీర్వాదానికి అర్హుని కాదు, అర్హురాలని కాదు, నా జీవితం ఇంతే, మా బతుకులు ఇంతే, దరిద్రం నన్ను వెంటాడుతుంది, నా పరిస్థితి ఇంతే, నేను ఇంకా నిలబడలేను, నేను ఎదగలేను, నేను తలగా ఉండలేను, నేను పైకి రాలేను, నా జీవితం ఇంతే, నా పిల్లల వల్ల నేను ఇంత ఇలా అయిపోయాను, లేకపోతే నా భార్య వల్ల ఇలా అయిపోయాను, లేకపోతే నా భర్త వల్ల ఇలా అయిపోయాను, ఇదిగా మా బంధువులందరూ కలిసి ఇలా చేశారు, ఇలా అనుకుంటున్నారు చాలా మంది. దేవుడు అంటున్నాడు, ఆయన తన పిల్లలకు అది నిన్ను బట్టో లేకపోతే నీ యొక్క భద్రతను బట్టో నీలో క్వాలిటీని బట్టో నాలో ఉన్న క్వాలిటీని బట్టో కాదు దేవుడు ఆశీర్వదించేది. ఆయన కృపను మనకు అనుగ్రహించి మనం నిలబెడుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆషేర్ ఎవరితను? యాకోబు యొక్క మొదటి భార్య లేయా ఉందండి. ఆ లేయా యొక్క దాసి ఉంది. ఆ దాసికి పుట్టినటువంటి వాడు రెండవ కుమారుడితను యాకోబు తన యొక్క ఊరిలో మామగారి దగ్గరికి తన యొక్క తల్లిగారు చెప్పినట్లుగా పద్దెనిమిది బయలుదేరి వెళ్ళినప్పుడు దేవుని యొక్క కృప అతను కాపుదల కలిగి ఆ ఊరిలోకి వెళ్ళగా ఆ కడవ మీద వస్తూ నీళ్ళది కొరకే బావి దగ్గరకు వస్తగా ఒక ఆమెను చూసి ప్రేమించాడు. ఆమె పేరు రాహేలు. ఆ వంటది, ఇదిగో దేవుని ఇదిగో మా ఇంటికి రా, మా నాన్నని చేర్చుకుంటాడని చెప్పింది. ఇంటికి తీసుకెళ్తుంది. ఇద్దరు అంటాడు, దేవుని చేత ఆశీర్వదించబడినవాడు బయట ఎందుకు లోపలికి రా అన్నాడు. చాలా భలే ఉంటుంది, అద్భుతంగా. వీళ్ళ స్టోరీ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఏ గారు ప్రేమించిన కోసం లోపల పోయాడు. ఎవరు ప్రేమించేటవారంటే రాహేల్ని, ఎవరిని తృణీకరించి చూశాడంటే చిన్న చూపు. లేయా కళ్ళేమో జబ్బు కలది. కనుక అతను చూసినటువంటిది ఫస్ట్ టైంలో చూడగానే ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడ్డగానే అత్త మామగారు ఇదిగా పెళ్లి చేసుకుంటానంటే మామన్నాడు 7 సంవత్సరాలు పని చేయాలని చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు ఓ షరతు పెట్టాడు. 7 సంవత్సరాలు అయ్యగారికి 7 నిమిషాలుగా అయిపోయింది. 7 సంవత్సరాలు కదా చాలా చక్కగా అయిపోయింది. ఇప్పుడు పెళ్లి గడిగాడు, సిద్ధపడ్డాడు. మామా 7 సంవత్సరాలు అయిపోయినాయి, కొలువు చేశాను, ఇప్పుడు పెళ్లి చేయమంటే అవును పెళ్లి చేయాలి కదా అని రాత్రి కాలం పెట్టాడు. పెళ్ళి ఏమో ఎప్పుడు పెట్టాడు? రాత్రి పెళ్లి ఇప్పుడే స్టార్ట్ అయింది. రాత్రి పెళ్లి అమ్మాయి ముసుగేసుకొని ఏం కనపట్లేదు. పొద్దున్న చూశాడు. పెళ్లి అయిపోయిన తర్వాత రోజు పొద్దున్న చూస్తే అమ్మాయి మొహం కళ్ళు వేసుకున్నాడు, దొరుకుతుంది. ఇక భయవేసి బయలుదేరాడు కోపంతో. మామా నువ్వు చేసిన పని ఏంటి అని లాభాన్ని అంటాడు. మా దేశ మర్యాద అయ్యా ఇది. మా దేశ మర్యాద ఏంటంటే పెద్ద కుమార్తె పెళ్లి చేయకుండా
చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు అన్నాడు. అక్కడి నుంచి కోపం పట్టుకుందండి పెద్దమ్మ మీద. లేయాని ఎలా చూశాడంటే చాలా చిన్న చూపు చూశాడు. చెప్పండి గట్టిగా, ఎలా చూశాడు? చాలా చిన్న చూపు, నెగ్లిజెన్సీ, తక్కువ చేశాడు. చాలా మంది పురుషులు తమ భార్యలు ఏం చూస్తారంటే చిన్న చూపు, నెగ్లిజెన్సీ. ఆయనను లేయాకి రాహేల కంటే ముందుగా కుమారుల బొట్ట మొదలు పెట్టారు. దేవుడు ఎంత గొప్పగా దీవించాడో, లేయాను ఆశీర్వదించాడు, లేయాను వదిలిపెట్టలేదు. బైబిల్ లేఖనం ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచన వాక్యం అంటుంది, లేయా యాకోబుకి ఇష్టం లేకపోయినా ఇప్పుడు అంటుంది, ఇదిగో తన దాసిని పంపించింది. ఇప్పుడు తన దాసికి 2వ వాడు పుట్టాడు, తన కుమారుడు పేరు పెట్టింది. ఇప్పుడు ఏట పేరు? ఆషేర్ అంది. దేనికంటే ఈ వ్యక్తిని చూసి నన్ను భాగ్యవతిని అంటారు అందరూ కూడా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కటాక్షం, దేవుని యొక్క అనుభవం, దేవుని యొక్క మర్సీ, ఎంత కనికరం కలిగే దేవుడు. జాగ్రత్తగా మనం గమనించాలి. గడిచిన కాలం మనం ధ్యానం చేశాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, యేసు ప్రభువు యొక్క వంశావళి సరిగ్గా చదవం. మనం ఇవన్నీ కూడా చదవాలి. ఇజ్రాయేల్కి అందరికి కూడా ఎవరంటే గొప్ప అంటే యేసు ప్రభువు గురించి మాట్లాడేది వాళ్ళు. యేసు ప్రభువు దగ్గర కూడా ఏం మాట్లాడారంటే, అబ్రహాము మా తండ్రినా, అబ్రహాము దేవుడు అన్నారు. అబ్రహాము అంటే వాళ్ళకి చాలా గొప్ప, అబ్రహాము చాలా గొప్పవాడు. వీళ్ళకి కారణం ఇదే. యేసు ప్రభువు అన్నారు, నేను అబ్రహాము కంటే ముందున్న దేవుడు. నేను ఎవరు ఎలా ఉన్నాను? నేను గట్టి చెప్పండి. అబ్రహాం కంటే ముందున్నాను నేను, మోషే కంటే ముందున్నాను నేను. బైబిల్ లేఖన తెలియజేస్తా ఉంది. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 3 నుంచి 4, 5 వచ్చిన భాగాలు, వచ్చిన అధ్యాయాలు మీరు గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు 16వ అధ్యాయంలో. ఇదిగో నీ ఉత్పత్తి ఎలాంటిదో తెలుసా? అసలు నువ్వు అనుకుంటా నేను ఫలానా వలన మా తాత ఫలానా ఇస్ గ్రేట్ 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 ఫ్యామిలీ అనుకుంటావు నువ్వు కదా. మీ జీవితంలో మీకు ఎరగలేదు. నీ ఉత్పత్తి ఇదిగో కనానీయులు వారి మధ్య నుంచి ప్రారంభమైంది. ఇశ్రాయేలు ఎవరు అనుకుంటున్నావా? నీ తల్లి ఎవరో తెలుసా? హిత్తీయురాలు. నీ తండ్రి ఒక అమోరీయుడు. దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము తెలియక మునిపే ప్రజలను దీవించిన దేవుడు, అబ్రహాము గురించి తెలియక మునిపే దీవించిన దేవుడు, నీ పరిస్థితులు తెలిసి కూడా నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుడు. నీ జన్మ నేను చూడగా నీ పుట్టిన వారు నీ నాభి మాత్రం ఎవరు కోయబడలేదు, ఉప్పు రాయలేదు, బట్టలు చుట్టలేదు నీకు. అసలు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? 5వ వచనం చెప్తాడు, నీ పనులలో ఇదిగో అయ్యా ఒకటైన నీకు చేయవలనని ఎవరు నీ మీద కనికరం చూపలేదబ్బా. ఎవరు నీ మీద కనికరం చూపించలేదు, జాలి పడలేదు. అనుకున్న వాళ్ళే, అనవసరం అనుకున్న వాళ్ళే. నేను జాలి పడిన కూడా ఒక్కడూ లేడు. నువ్వు పుట్టినప్పుడే బయట నేలను పారవేయబడ్డావు. నువ్వు చాలా అసహ్యంగా ఉన్నావు. నేను రక్తంతో పొర్లుతుంటే బ్రతకమని నేను చెప్పాను. నీతో నేను నిబంధన చేసుకున్నాను. ఆమేన్. నీకు నా కృపను అందించాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రహాం దేవుడు మా తాతల వల్ల మేము దీవించబడ్డ నువ్వు అనుకుంటావేమో. ఇదిగోయ్యా వాళ్ళ వల్ల అబ్రహాం వల్ల కాదు, ఇదిగో నీకును ఆయన కృపను అనుగ్రహించేవాడు, నీకు నా కృపను అందించేవాడను. ఆమేన్. దేవుని కృప అబ్రహాంకి అందించబడింది. ఇలాంటి స్థితిలో ఉండగా అబ్రహాం ఎక్కడోడు? అబ్రహాం ఏ దేశం వాడు? అబ్రహాం ఏ పని చేసుకునేవాడు? తన చేతితో చేసుకున్నటువంటి వాటిని వస్తువులను అమ్ముకుంటూ ఉండేటువంటి ఒక అన్యుణ్ణి దేవుడు నిలబెట్టాడు ఆశీర్వదకరంగా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన బుద్ధి ఏమైంది? ఎందుకు దేవుడు దీవిస్తుంటే మనం సమరయ బుద్ధులం. మన బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే సొదమ బుద్ధి, కామపు బుద్ధి. నీ బుద్ధి మారకపోయినా దేవుని కృప నిన్ను విడవకుండా ప్రేమిస్తుంది కుమారుడు కుమార్తె. గమనించాలి. నా టాలెంట్ బట్టి ఉద్యోగం వచ్చింది, నా టాలెంట్ బట్టి విజయం పాస్ అయ్యాను, నేను ఈ రీతిగా ఉండబట్టి నేను చాలా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాను. ఇస్ మై టాలెంట్. వాళ్ళు కాదు, నీ టాలెంట్ కాదు, దేవుని కృప నిన్ను కలిగి ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా ఇప్పుడు. హల్లెలూయా. బైబిల్లో ఆయన పుట్టుక విధానంలో గడిచిన కాలం ధ్యానం చేస్తే 5 స్త్రీలు ఉన్నారు. అందులో నలుగురు కూడా అన్యులే. తామారు కనానీయురాలు, రాహాబు యెరికో నివాసి,
రూతేమో మోయాబీరాలు, బెర్షెబా హిత్తీరాలు. వీరందరూ యూదులు కాదు, కానీ వీరందరికీ కూడా ఏం అందించబడిందంటే దేవుని కృప అందించబడింది. ఓ దే కృప. ఆషేర్ గురించి అంటున్నాడు, తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడతను. ఈ రాత్రి ఈ నూతనమైనటువంటి వాగ్దానం దేవుని సన్నిధిలో కూర్చుని నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రభు. అత్యధికంగా నిన్ను దీవించబోతున్నాను. ఎలాగో తెలుసా? నా కృప నిన్ను నిలబెట్టబోతుంది. పడిపోయిన స్థలంలో వచ్చి నిలబెట్టబోతుంది. ఉన్నతమైన స్థలంలోకి నేను నిలబెట్టబోతుంది. గట్టిగా చెప్పలు మేమవుతాం, గట్టిగా చెప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మనం అందరం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ రోజు నీకు ఉద్యోగం కలిగి ఉన్నావంటే, లేకపోతే ఈ రోజున ఒక ధనం కలిగి ఉన్నావంటే, ఈ రోజున కొంచెం లేకపోతే ఒక స్థలం కొనుక్కోగలిగావంటే, ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలోకి రాగలిగావంటే, ఒకప్పుడు నీ జీవితం ఒక్కసారి చూడు. ఒకసారి ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చావు. రెండంతలుగా దేవుడు దీవించగల కారణం అది నీ గొప్పతనం కాదు బిడ్డ, దేవుని కృపని ఆవరించింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ లేఖనం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన పిలిచే ప్రతి వారికి కూడాను ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన పిలిచే ప్రతి వారికి ఆయన కనికరం చూపించిన ఐశ్వర్యవంతుడు. నీ పరిస్థితులను మార్చడంలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఆమేన్. విధురాలి కుమారుడు తన కుమారుడు చనిపోయి ఏడుస్తూ ఉంది. ఎవరు అందరూ కూడాను కలిగినటువంటి వారు పాడేని తీసుకొని పోతుంటే యేసు దుఃఖిస్తున్న విధానాన్ని చూచి ఆయన పాడె మీద కనికరపడగా, ఆయన కనికరించగా పాడె మీద వెళుతున్నటువంటి వ్యక్తి లేచి నిలబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. రెండో విషయం, ఆశీర్వాదం అందిస్తున్నాడు. ఏమిటి ఆశీర్వాదం? ఒకటి, దేవుని యొక్క మర్సీ, దేవుని యొక్క కటాక్షం, కనికరం పొందుకుంటే, రెండో తన పాదములను తైలంతో ముంచుకుంటున్నాడు. ఏం ముంచుకుంటున్నాడు? తన పాదాలను. ఒక ఆశీర్వాదకరం. ట్రూత్ ఇస్ ప్రాస్పరిటీ. దీని గురించి కామెంటరీ చదువుతున్నప్పుడు దీని గురించి రాయబడింది, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆ వ్యక్తిని వర్ధిల్లింపజేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. వర్ధిల్లడం వేరు, సో ప్రాస్పరిటీ. చాలా మందికి మనకి ఎప్పుడు గుర్తొచ్చిందంటే జనవరి 1కి హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ప్రాస్పరిటీ న్యూ ఇయర్. ఇది ఒకటే తెలుసు. 1వ తారీఖు 2వ తారీఖు రావడం ఆలస్యం, మనం ఏదో వదిలేస్తాం. చెప్పరేంటండి? ప్రాస్పరిటీగా ఉండడం మర్చిపోతాం, అది వదిలేస్తాం. పక్కన వాడికి విశేషం కూడా చెప్పాం. దేవుడు అంటున్నాడు, అనుదినం నీవు లేని స్థితిలో కూడాను ఆయన కృపను అందించి నిన్ను వర్ధిల్లింపజేయవాడు, నీ బిడ్డలను వర్ధిల్లింపజేయగలిగిన వాడు. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచ్చిన భాగం వాక్యం తెలియజేస్తా ఉంది, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాడిని ఎక్కించెదను, పొలముల పంట వాడిని తినిపించెదను, బండ నుండి తేనెను, చెకముక రాతి బండ నుండి నూనెను తలకి చుర్రించెదను, అతను భూమి నుంచి ఉన్నత స్థలం మీద నడిపించబడతాడు. ఎక్కడికంటాడు? భూమి నుంచి. ఎక్కడ గట్టి చెప్పండి? భూమి మీద నుంచి ఉన్నతమైన స్థలం మీదకి దేవుడు నిలబెడతాడు. ఆమేన్. ఈ సంవత్సరం మీ పరిస్థితులను దాటి ఉన్నతమైన స్థలంలోకి నిలబడిన గాక. ఆ దేవుని మిమ్మల్ని నిలబెట్టిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద నమ్మికించు. ఎలాంటి కష్టమైనటువంటి కఠినమైన పరిస్థితి నీకు ఏర్పడుతున్నా, నా దేవుడు చూసే కార్యం ఏంటి తెలుసా? నాకు సహాయం చేస్తున్నది ఎలాగో నువ్వు చూస్తున్నావు, నీకు నువ్వు లాగిన సహాయం చేసి వర్ధిల్లింప చేయడం మొదలు పెడతాడు. గట్టిగా చెప్పకూడదాం. గట్టిగా. సహాయం చేయవాడు, ఎంతగాంటి నిన్ను వర్ధిల్లింప చేయగలవాడు. ఈ పని చేయటకు, ఈ పని పూనుకోవడానికి నా దగ్గర రూపాయి లేదు బ్రదర్, ఈ వ్యాపారం చేయలకు నా దగ్గర రూపాయి లేదు బ్రదర్, మా దగ్గర ఆహారమే లేదండి, తినడం కూడా చాలా కష్టంగా ఉంది, మా పరిస్థితులు అంతా దుఃఖం, ఎప్పుడు చూసినా రుణాలే, మా పరిస్థితి ఇలాంటిదే నువ్వు అనుకోవద్దు. జాగ్రత్త వినండి. దేవుని ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేనే ఉన్నత స్థలం మీద పొలంలోని పంటను నీకు తినిపిస్తాను, నేను నిలబెడతాను. నేను ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనం, ఇశ్రాయేలుకు దేవుడు దీవించుతూ మాట్లాడుతున్నాడు, ఇదిగో యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు
నేను చేయు కార్యమంతటిని ఆశీర్వదించెదను. ఆకాశము తన మంచి ధననిధిని ఏది తెరిచిద్దట? ఏది తెరిచింది? మంచి ధననిధి ఏది తెరిచేది? ఆకాశం నీ కొరకు నా కొరకు తెరవబడిన గాక. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? వాళ్ళ ముందున్నటువంటి దేశం ఈజిప్ట్. ఇప్పుడున్నటువంటి కాలంలో మనం వారి దేశానికి, వారు పంటలు వేసడానికి దేవుడు వారికి ఒక నదిని అందించాడు. ఏ నది? నైలు నది. ప్రపంచంలోనే చాలా పెద్ద నది అది. అంత పెద్ద నదిని అందించాడు, నైలు నది. వారి దేశ ప్రారంభం నుంచి ముగింపు వరకు అది కొనసాగుతూనే ఉంది. దేవుడు అన్నాడు, వీరి దేశంలో నదులు లేవు. దేవుడు అన్నాడు, భూమి మీద నదులు కాదబ్బా, నేను మీకు ఆకాశం నుంచి వర్షాన్ని నేను కురిపిస్తాను. నేను మీ పంటలు ఆశీర్వదకరంగా ఉండినట్లుగా, మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండినట్లుగా, ఈ నూతన సంవత్సరం ఏమీ లేదు నువ్వు అనుకుంటున్నావో, నూతనమైన ఆకాశ ద్వారాలు తెరబడి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తిమంతుడైనాడు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. బైబిల్ 8వ అధ్యాయం 11వ వచనం, ద్వితీయోపదేశకాండం, మంచి ధననిధి నేను తెరిచెదను, వర్షం దాని కాలమందు అది కురిపించబడుతుంది. 12వ వచనం, నీవు అనేక జనములకు నువ్వు అప్పించేవాడిగా ఉంటావు. ఇందులో సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకప్పుడు లేని స్థితిలో వచ్చా, చాలా వేదనతో వచ్చా, కరువుని దారిద్ర్యాన్ని అనుభవించాను. ఇప్పుడు నన్ను ఇచ్చేవాడిగా దేవుడు నిలబెట్టాడు. ఇచ్చేవాడిగా సంఘాన్ని నిలబెట్టును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 11వ వచనం అంటున్నాడు దేవుడు, ఇప్పుడు ఉన్నతమైన స్థలం ఎక్కించినట్టు తెలుసా? యెహోవా నిన్ను తలగా నిలబెట్టును. ఆమేన్. నిలబెడతాడు చెప్పండి. తోకగా నియమించడు. యు విల్ బి ఆన్ టాప్ ఓన్లీ. అంతే. నువ్వు చెప్పాలి, పక్కనోడితో చెప్పు ఒకసారి. ఏమనంటే, నేను నా దేవుడు నన్ను తలగా నిలబెడుతున్నాడు. గట్టిగా చెప్పు. పక్కన వాళ్ళు చెప్పు ఒకసారి గట్టిగా చెప్పు. నీ పక్కన వాళ్ళతో చెప్పు ఒకసారి గట్టిగా. నా దేవుడు నన్ను తలగా నిలబెడుతున్నాడు. ఈ సంవత్సరం నా దేవుడు నన్ను తలగా నిలబెడుతున్నాడు. నా చదువులో తలగా నిలబెడుతున్నాడు. నా కుటుంబంలో తలగా నిలబెడుతున్నాడు. నా వ్యాపారంలో తలగా నిలబెడుతున్నాడు. నా ఉద్యోగంలో తలగా నిలబెడుతున్నాడు. నా బంధువుల మధ్య తలగా నిలబెడుతున్నాడు. నిన్ను తోకగా చేయడు, ఉన్నతమైన స్థలంలో నిలబెట్టబోతున్నాడు. ఆయన ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నావు. ఆమేన్. టాప్ పొజిషన్. అన్న ప్రార్థించింది, నా ప్రాణం దేవుడు స్తుతిస్తుంది. ఇప్పుడు ఏమని? ఆయన మట్టిలో నుంచి దీనిలో ఆయన పైకి లేవనెత్తువాడు. కింద పడేస్తుంటే చూచేవాడు కాదు. నువ్వు అదే స్థితిలో పడి ఉంటున్న దేవుడు చూచేవాడు కాదు. నువ్వు పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తువాడు. అది రోగపు స్థితి అయినా, బలహీన స్థితి అయినా, ఆర్థిక స్థితి అయినా, ఏ స్థితి అయినా, ఆ స్థితిలోంచి నిన్ను ఆయన పైకి లేవనెత్తువాడు. తన పిల్లలు తలగా ఉందరు గాక. ఆషేర్ ల్యాండ్ గురించి చెప్పాలంటే మరొక వారం చెప్దాం మనం, కానీ దాన్ని క్లుప్తంగా చెప్తాను. ఆషేర్ యొక్క ఇవ్వబడిన గోత్రానికి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ గోత్రానికి ఇవ్వబడినటువంటి, ఇప్పటికి హైఫా నగరం అంటారు దాన్ని. ఈ ప్రాంతంలో ఆలివ్ ట్రీస్ ఎక్కువ, ఒలీవల పంట. భూమి లోపల దేవుడు ఏముంచాడంటే బలమైన తైలం ఉంచాడు. ఆయిల్ పాదాల దగ్గర ఏముందంటే ఇప్పుడు ఆశీర్వాదంతో దేవుడు నింపాడు ఆ భూమిని. గట్టి చెప్పండి. తైలము చేత నింపబడింది. తన పాదాల తైలముతో అతడు ముంచుకుంటాడు. ఆశీర్వాదం అది. దేవునితో నింపబడతారు. ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు పాతకాల పద్ధతిలో ఒక గృహానికి ఇంటికి వెళ్ళినప్పుడు పాదాలకు ఏమిస్తారు కడుక్కోమని చెప్పరేంటండి? బాగా ఉన్నతమైన స్థితిలో ఏమిస్తారు తెలుసా? నీళ్ళు, తర్వాత ఆయిల్. జాగ్రత్త. బైబిల్లో కూడా వెళ్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 6వ వచన భాగం. యోబు అంటున్నాడు, నేను పెట్టిన అడిగెల్లా బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా అది ప్రవహిస్తా ఉంది. నా నిమిత్తం ఒక్క రోజులోనే ఊరిలో చాలా నష్టానికి పోయాడు. ఒక్క రోజులోనే నెల పడుతున్నావేమో నష్టం.
ఒక్కరోజునే పిల్లలు చనిపోయారు, ఒక్కరోజునే ఆస్తి కోల్పోయాడు, ఒక్కరోజునే సమస్తాన్ని కోల్పోయి శరీరం కూడా బలహీనమై చిల్లపెక్కుతో గీక్కునే స్థితిలో ఉన్నాడు. తను అంటున్నాడు ఈ మాట, నా నిమిత్తమై నూనె, నా నిమిత్తమై తైలం, నూనె నా కొరకు బండ నుంచి ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉంది. నా దేవుడిని ఆశీర్వదించినకై నీ పై నుంచి కింద వరకు, తల నుంచి పాదాల వరకు ఆయన తన తైలము చేత అభిషేకిస్తున్నాడు. తన ఆత్మ చేత నింపబడాలి. నీవు నా నిమిత్తం వినపడ్డ ప్రతివాడు ఎవరు లేచి నిలబడుతున్నారు. పెద్దలు గౌరవంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే నా మీద ఉన్న అభిషేకం అది. దావీదు అంటున్నాడు తన కీర్తన 23 కీర్తన 5వ వచనంలో, ఇదిగో నా గిన్నె ఇప్పుడు నిండి పొంగి పొరలుతుంది. ఇప్పుడు నా ఆశీర్వాదం అబాండెన్స్ గా ఉంది, అది దీవెనతో ఉంది. ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా నన్ను మార్చాడు ఆయన. నీ అభిషేకం నేనేం చేయబోతుంటే ఇచ్చువానిగా ఉన్నత పరిస్థితిలో నిలబెడుతుంది. సహోదరు ఐక్యత కలిగి ఉంటుంటే శిరస్సు మొదలరి పాదాల వరకు, అహరోను యొక్క అంగి చివరి వరకు అభిషేకం కుమ్మరించబడుతుంది. బైబిల్ లేఖనం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం బైబిల్ అంటాడు, యాకోబు గారు తెలియజేస్తుంటాడు కదా, 14 వచ్చింది, ఎవరైనా రోగి ఉన్నాడా వారిగా నూనె ఇవ్వగా ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోగి లేచి నిలబడతాడు, స్వస్థ పొందుతాడు. ఆమేన్. ఒక దినం ఒక దీన దాసురాలు తను చాలా దుఃఖపడుతూ దైవజనుడి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది, ఎలీషా గారి దగ్గరకు వచ్చి ఏడుస్తుంది. అయ్యా అయ్యా, వాళ్ళ ఇంట యజమానుడు నీ దగ్గర సేవ చేశాడు, అతను అప్పుడు చనిపోయాడు, ఏమి చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఒక 2 కుమారులు ఉన్నారు, వారి చేత పని చేయించి అప్పులు తీరుద్దామంటే వాళ్ళ పనివారు ఇదిగో అప్పుల వారు పిల్లలు తీసుకుని పోయారు. దైవజనుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏముంది? నువ్వు చెప్పేముందో, నిన్న కొన్న ఫోన్ ఉంది, మొన్న కొన్న టీవీ ఉంది, అంతకుముందు కొన్న ఫ్రిడ్జ్ ఉంది, డబల్ డోర్ ఉంది, ఇది చూపించు. ఆడేం చూపిస్తుంది తెలుసా? మా ఇంట్లో నూనె ఉందయ్యా, కొంచెమే ఉందయ్యా, ఊరంతా ఆరు తీసుకొని రా, ఏంటి పాత్ర తీసుకొచ్చి పెట్టు. అప్పు తీర్చబడ్డమే కాదు, తను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. గట్టిగా చెప్పడం. హల్లెలూయా. అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు, అదే దేవుడు మనతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. బండ నుండి నా నిమిత్తమై అభిషేకం ప్రవహిస్తుంది నా మీద. ఎప్పుడు నా దేవుడు నన్ను ఏ లేని స్థితిలో కూడా లేదు లేదు అనే పాట లేదు నా దగ్గర. నా దగ్గర అదే సమయానికి ఆయన సమకూరుస్తున్నాడు సమృద్ధిగా. నాకు సమకూర్చే దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆమేన్. గట్టి చెప్పు. యేసు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. యేసు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. బేతనియా ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన ఒక కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. సీమోన్ అనేటువంటి కుష్ఠరోగి. అతని ఇంట్లో ఉండగా ఒక సహోదరి తన అత్తర్ని తీసుకుని వచ్చింది, బుడ్డి పగలు కొట్టింది. అత్తర్ని తీసుకొచ్చి ఎక్కడ వేసింది తెలుసా? పాదాల దగ్గర. నీ మొఖం వాక్యం బాగా ఎరగాలి మీరు, మనకు అదొట్టే తెలుసు, మనకు అది పాదం. ఆయన తల మీద పోసింది. గట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ రావట్లేదు. అవునా కాదు? కన్ఫ్యూజ్. పాస్టర్ గారు రాంగ్ చెప్పారేమన్నా కదా? లోక సువార్త 14వ అధ్యాయం, అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు, అలాగే లోక సువార్త 7వ అధ్యాయం 47 నుంచి 48, 49 వచనాలు మీరు చదువుకోండి. జాగ్రత్త, సమయం లేదు, జాగ్రత్త వినండి. 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు తల మీద పోసారు, ఇంకొకరు పాదాల దగ్గర పోసారు. మార్కు దగ్గర వచ్చినటువంటి స్త్రీ యేసు పాదాల దగ్గర కాదు, తల మీద పోసింది. లోక సువార్తలో ఒక స్త్రీ యేసు పాదాల దగ్గర పోసింది. జాగ్రత్తగా విందాం ఇప్పుడు ఈ మాటలు. యేసు తల మీద పోస్తుంటే వీరందరూ కూడా కోపం వచ్చేసింది. మన వాళ్ళందరికీ, ఏంట్రా బాబు ఇంత వ్యక్తి ఇలా చేసింది ఏంటి? చాలా సొనుక్కుంటున్నారట. ఏం చేసుకుంటున్నారు? సొనుక్కుంటున్నారు. వచ్చింది ఒకటే మనకి, ఏముందా గిఫ్ట్ అంటే కొనుక్కోవటం. ఇదే సంవత్సరం అంతా నడిపించారు. మరొక సంవత్సరం దేవుని జనాంగమా, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో బీదలు ఎల్లప్పుడూ మీ
నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, వారికి మీరు ఎప్పుడైనా సరే మేలు చేయొచ్చు. ఈమె తన శక్తి కొలది, ఎందుకు వచ్చిన అంటాడు, ఈమె తన శక్తి కొలది నా భూస్థాపన నిమిత్తం, ఏంటిది, నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించింది. చనిపోయినప్పుడు పోసేటువంటిది ఆమె వెలగలిగినటువంటి అత్తరిని నాకు ముందుగా పోస్తుంది. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఎవరికి పోస్తారు అట్లా? విలువైనటువంటి వారు, గౌరవించే వారికి. చనిపిల్లలకి అత్తరెత్తరు, గౌరవం, ఇట్స్ హానర్. ప్రభు అన్నాడు నాకు ముందుగా పోసింది. అందరిలో ఆమెను గణపరిచిన ఆయన, అందరిలో గణపరిచేవాడు, అందరిలో నిన్ను తృణీకరించేవాడు కాదని, అందరిలో గణపరిచేవాడు. ఒక 7లో మరొక స్త్రీ వచ్చింది, 47 నుంచి 48 వచ్చిన ఆమె పాపం చేత బాధించబడి పాపం బలహీనం చేసింది. యేసు ముందు కూడా పోయలేకపోయి, యేసు వెనక నుండి పోస్తుంది. తన తల వెంట్రుకలు, గౌరవనీయమైన తల వెంట్రుకలు యేసు పాదాల దగ్గర పెడుతుంది, యేసు పాదాల దగ్గర పెడుతుంది, ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ప్రభు ముందు నిలబడలేదు, ప్రభు వెనకాద నిలబడి పాదాల దగ్గర పోస్తుంటే యేసు అంటున్నారు నీ పాపాలు క్షమించబడ్డాయి. అంతరంగాన్ని చూచే దేవుడు. నువ్వు ఆశీర్వదకరంగా ఉండాలంటే 2వ పని ఏంటి తెలుసు, నీ పాపాలు క్షమించబడాలి. అప్పుడు నీవు ఆశీర్వలే, నీవు ఆశీర్వదకరంగా ఉంటావు. స్తోత్రం చెప్పండి ఇప్పుడు గట్టిగా. యేసు వల్ల మనకు ఆశీర్వాదం కలిగింది. హల్లెలూయా. మన నిమిత్తమే, మన పాపము నిమిత్తమై ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. దేవుని సంగమా, ఈ రోజున నూతన సంవత్సరం ప్రభు నాతో నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వలే, నీవు తన సహోదరులందరికంటే హెచ్చైన స్థితిలో ఉంటావు, తలగా నిలబడతావు, ఉన్నతమైన స్థితిలో ఉంటావు. దేవుడు నిన్ను తలగా నిలబెట్టేవాడు, నన్ను తలగా నిలబెట్టేవాడు. కింద పడవేడి, బలహీనం చేయడు, అందరి మధ్య నిన్ను తలగా నిలబెట్టి నడిపించేవాడు, గణపరచువాడు. ఆమేన్. అంటే చెప్పండి. 3వ విషయాన్ని, 3వ ఆశీర్వాదం అందిస్తున్నాడు. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడినే ఉన్నాయి. ఇంగ్లీష్లో ద షూ షాల్ బి ఐరన్ అండ్ బ్రాస్ అని ఉంది. దాని గురించి కామెంటరీ చదువుతున్నాను నేను. చదువుతా ఉంటే ఎలా రాయబడిందంటే ప్రొటెక్షన్ యువర్ జర్నీ అన్నాడు. దేవుడు తన పాదాలకు, తన బిడ్డల పాదాలకు ఏమిస్తాడు తెలుసా? కాపుదల. పాదాలకు ఏమనుకరిస్తాడు? గడి చెప్పాలి నోరు తెరిచి. చాలా గొప్ప ఆశీర్వాదం ఇది. అనేక మంది ప్రయాణాలు చేస్తున్న ప్రయాణాల మధ్యలోనే కాలం గడిపేశారు. కాలాలు గడిచిపోయే కలది మనుషుల కాలంలో లేరు. వారి యొక్క అడుగులు ఇంకా నడవక మునిపే కాలం సమయం రాక మునిపే కాలం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అన్నాడు, తెలుగు పదంలో కమ్ములు అని ఉంది కదా, పాదరక్షలు. ఇంగ్లీష్లో షూస్ ఉన్నాయి. పాదరక్షలు ఎలా ఉంటాయంట? దీని గురించి మరొక మాట రాశాడు. ఒక గేట్, బలమైన గేట్కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఎంత బలమైనటువంటి ఆ నట్లు బోల్ట్ని పెడతారో అంత బలముగా నిన్ను ఆయన కాపాడకు శక్తిమంతుడని. ఆమేన్. ఆత్మీయ జీవితంలో చాలా పోరాటాలు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో నీ పాదాలు తునికబడేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆత్మీయ జీవితంలో కుడికి ఎడమకి తొట్టిల్లో పడే పరిస్థితులు వస్తాయి. దేవుడు అంటున్నాడు, నీ పాదములు తొట్టిల్లో నీకు నిలబెట్టువాడు నేను. ఆమేన్. నిన్ను కాపాడువాడు నేను. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో అరణ్య మార్గంలో కూడా నడవాల్సి వస్తుంది. ఈ సంవత్సరం నీ పరిస్థితులు ప్రారంభంలో బాగున్న తర్వాత అరణ్య అనుభవాలు రావచ్చేమో, రావచ్చేమో, చేదన అనుభవాలు రావచ్చేమో. కానీ వాక్యం అంటుంది, నీ పాదములు తొట్టులో నీవు కూడా నేను నిలబెడతాను. అక్కడ ఆ స్థలంలోనే హోరేబులో నుంచి పండ నుంచి నీరు నీకు అందిస్తాను, నిన్ను పోషించుటకు, దాహం తీర్చుటకు. ఆమేన్. గట్టి చెప్పండి. పౌలు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎలాంటి వారనగా మీరు ఇదిగో మనమందరం కూడా పోరాడినది శరీర సంబంధులతో కాదు, మనమందరం కూడా పోరాడినది వాయుమండలాధిపతులతో. కనుక మనందరం శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఏమేమి ఆ సైనికుడు ధరిస్తాడో అలాగన సర్వాంగ కవచం ధరించుకొని శోధనలు, అపవాది వేసేటువంటి ఆలోచనల నుంచి దేవుడు మనందరినీ తప్పించును గాక. దేవుడు మనందరి సంఘమును కాపాడును గాక. దేవుని బిడ్డలందరిపై దేవుని కాపుదల ఉండును గాక. సార్వత్రిక సంఘాలందరిపై దేవుని కాపుదల ఉండును గాక. సంఘ బిడ్డలందరిపై దేవుని కాపుదల ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు
యేసు ప్రభువారు చేసిన పని అపవాది యొక్క తలను చితకొట్టాడు. మనం చేసే పని దాన్ని తోకను కొట్టడమే. మీరు భుజంగాలను నాగ పాములను మీరేం చేస్తారు? ఆ నాగద్రొక్కెదరు. ఏం మాత్రం లేదు. దేవుడు అటువంటి ధైర్యం మీకు అనుగ్రహించిన కాక. ఆమేన్ అంటే చెప్పరేంటండి? రోజు నీ మార్గంలో వెళ్తుంటే పెద్ద పాము దిగింది. చాలాసార్లు కనపడుతుంటే ఇక్కడ కాలుతో నలిపేసాను పట్టుకొని. వాక్యం గుర్తొచ్చింది. ఏం లేదు, భయం లేదు, గీలేదు. అది నలుపుతుంటే సావట్లేదు. నలిపి 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 దేవుడు తన బిడ్డలకు నీ మార్గం, నీ ప్రయాణం, ఈ సంవత్సరం నీ జర్నీ ఎటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా ఆయన కాపుదల నీకు నీ కుటుంబానికి ఉండును గాక. అంటే చెప్పండి. యుద్ధ పోరాటంలో వచ్చేసాం మనం. పోరాట కాలంలో వచ్చాం. పోరాట కాలంలో యుద్ధ వీరుడికి పోరాడే శక్తి మాత్రమే కాదు, యుద్ధ వీరుడికి కాపుదలకు అవసరం, సైనికుడి కాపుదల అవసరం. దేవుని కుటుంబాలకు నా దేవుని కాపుదల నిత్యం నిలిచిండు గాక. ఆమేన్. అందుకనే దేవుడు నిన్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. కాపాడుతున్న ఒక దేశం గురించి చూస్తున్నాం. కాపాడబడటకే నిత్యము ప్రార్థించమన్నాడు. అలాగే తన బిడ్డలకు వాగ్దానం, వారికి మాత్రమేనా ఆ వాగ్దానం? మనకి నిన్ను కాపాడటకు నేను కొనుక్కొను నిద్రపోడు. ఆయన నిన్ను నన్ను కాపాడు శక్తిమంతుడు. ఆమేన్. 4 విషయం చెప్పి ముగిస్తున్నాను. బైబిల్ లేఖలు నీవు బ్రతుకు దినముల్లో నీకేం కలిగిందంటే విశ్రాంతి కలిగింది. గట్టి చెప్పండి, ఏం కలిగినా? ఇంగ్లీష్ బైబిల్ అలా లేదు. ద డేస్ సో షల్ దే స్ట్రెంగ్త్ బి, బలము కలిగి నడుస్తావు అన్నాడు. తెలుగు బైబిల్లో అసలు చాలా ట్రాన్స్లేట్ చాలా రాంగ్ ఉంది. విశ్రాంతి కలుగుతావు అన్న, విశ్రాంతి పొందుకుంటావు. అయితే 2 విద్దాం. డే బై డే దేవుని పిల్లలకి ఏం కలగాలి? బలం. గట్టి చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మరి చెప్పండి, మరోసారి చేతులు పైకి చెప్పండి. ఇప్పుడు బలం, బలం. నవదర్చి గట్టి చెప్పండి, బలం. ఏదో ఈ రోజుండి రేపొద్దు తగ్గిపోయేది కాదు ఈ బలం. మిద్యానీయుల చేతికి ఇశ్రాయేలు పట్టబడిపోతే ఇశ్రాయేలు అందరూ కూడాను వాళ్ళ జీవితము దినాల్లో 6-7 అధ్యాయ న్యాయాధిపతుల గ్రంథాలు గమనించండి. వారి హీన దశకి వెళ్ళిపోయి ఏం కోల్పోయారంటే బలం. దేవుడు అంటున్నాడు, ఒక వ్యక్తిని చూశాడు, ఏమన్నా అతని పేరు పెట్టాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, బలము తెచ్చుకొని నువ్వు వెళ్ళు. గట్టిగా చెప్పలు కొట్టి ఇప్పుడు ఈ రాత్రి నువ్వు బలము తెచ్చుకొని నడిపించబడాలి. నీ కుటుంబ పరిస్థితిని బలహీనం చేసాయా? ఈ నూతన సంవత్సరం నా దేవుడు నీకు బలము కలిగి నడిపించబోతున్నాడు, బలము కలిగి నడిపించబోతున్నాడు. 430 సంవత్సరాలు బలహీనం కలిగి ఉన్నారు. ప్రార్థన ద్వారా తిరిగి నిలబడగా ఇదిగో ఒక యుద్ధ వీరుల వలె నడిపించబడుతున్నారు. యెహోవా సేనలుగా నడిపించబడుతున్నారు. వాళ్ళు బలము తెచ్చుకొని నడవాలి మీరు. ఎందుకని మా దేవుడు ఇట్ట చేశాడు? గిచ్చానంటే నీవే ఉంటే ఇలా జరిగేదా? నీవే ఉంటే ఇలా అయ్యేదా? మా జీవితాలు ఇలా ఉన్నాయా? మా పితరుల కాలంలో చాలా అద్భుతాలు చేసామని మేము విన్నాం. మరి ఇప్పుడేమైపోయాయి? ఎందుకని జరగటం లేదు? దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేయడానికి. ఆయన కఠినపరిచే పరిస్థితులు తీసుకుని వస్తాడు. ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచాడు తన పిల్లలు ప్రార్థించడానికి. తెలుసా? సంఘం ఇప్పుడు ఏం చేయబడాలి? ప్రార్థన చేయడానికి బలం తెచ్చుకోవాలి. ఏముండాలా? అన్ని తింటా శుభ్రం నిద్రపోతున్నావు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? 8 గంటలు చేస్తావు? నీ మనసు ఏం చెప్పింది? నూతన సంవత్సరం ఏం చెప్పింది? ఇదే చెప్పింది. నీ ప్రార్థన ఎంతసేపు ఉందో ఆ ప్రార్థన కూడా ఏం చేస్తున్నావు? కాపాడు, తీసేయి, ఇచ్చేయి, దించేయి, ఈ మన కష్టంగా ఉంది పక్కన పెట్టేయి, అప్పులే పక్కన పెట్టేయి, దించాల్సి దించేయి. ఇది నీ ప్రేయర్, LKG ప్రేయర్. మార్చు. ఏం మార్చాలి? ప్రార్థన అనుభవంలో మార్చాలి. యెహోషాపాతు అంటాడు, ఎంత గొప్పగా ఉంటుందో, అయ్యా శత్రువులు చుట్టూతో వచ్చేసారు. యెహోషాపాతు అంటున్నాడు, మా దిక్కు నీవే, మా పితరులకు నీవు చెలిపరిచున్నావు, ఈ స్థలము మీది అని చెప్పావు. ఇది మాది కదా, నువ్వు ఇచ్చావు కదా వాగ్దానం ఎత్తి పట్టుకొని మాట్లాడడం మొదలుపెట్టండి. వాగ్దానం ఎత్తి పెట్టి మొదలుపెట్టి ప్రార్థన చేయి.
దేవుడు బలము కలిగించి నడిపించబోతుంది. గట్టిగా చెప్పండి ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి మంచి రోజులు రాని, కఠినమైన రోజులు రాని, దుఃఖకరమైన రోజులు రాని, శాపకరమైన రోజులు రాని, వస్త్రాలు ఉండని, వస్త్రహీనత ఉండని, కరువు ఉండని, సమృద్ధి ఆహారం ఉండని, ఏమున్నా లేకపోయినా బలము తెచ్చుకొని నిలబడు. నీవు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలుగును. ఏమిటి ఆశీర్వాదం? నీవు దేవుని యొక్క కనికరం పొందుకున్నవాడు, కటాక్షం పొందుకున్నవాడు. దేవుని కృప నీకు అనుగ్రహించబడింది. నిన్ను బట్టి కాదు, నా కృప నిన్ను ఆవరించింది. నువ్వు ఆశీర్వదకరంగా ఉంటకే. నిన్ను బట్టి కాదు, నీవు ఉన్న స్థితిలో నుంచి నిన్ను రెండవది తలగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు. బలముగా వర్ధిల్లినట్లుగా కలిగిన కొంచెం పిండి నూనెలో నుంచి సమృద్ధిగా, అది దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వదకరంగా నీ కుటుంబాన్ని నా దేవుడు నిలబెట్టిన కాక. అక్కడతో కాదు, ఆషేర్ నీ పాదములను ఆయన బలము కలిగి నడిపించబోతున్నాడు. ఆయన తొట్టిలో నీవు బలము కలిగి నిలబడతావు. 4వది చెప్తున్నాడు దేవుడు ఏమని? నీవు బ్రతుకు దినముల్లో నువ్వు బలము తెచ్చుకొని నడుస్తావు. బలం అది ఎవరి ఒక్కర్లా, నీ దేవుని ద్వారా నువ్వు పొందుకు నడవబోతున్నావు. నీ నడిచే దినాలంతా కూడా నీకేం కలబోతుందనగా విశ్రాంతి. ఆ విశ్రాంతి అందించటకై ఆయన సింహాసనం విడిచి భూమి మీద కరదించాడు. ఆ విశ్రాంతి అందించటకై భారం మోసిన ప్రతి వారి యొక్క ఆయన పాపములన్నీ ఆయన భరించి, రక్తం కాచి, ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడు. ఆయన భరించాడు. ఆయన భరిస్తూనే ఉన్నాడు. చాచిన చేతులతో ఈ నూతన సంవత్సరం ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఆయన నిన్ను పిలుస్తున్నాడు. రా నా కుమార్తె, నేను నిన్ను కావులించుకోవాలనుకుంటున్నాను. నిన్ను మరలా పోగొట్టుకున్నవన్నీ తిరిగి అందించాలనుకుంటున్నాను. నువ్వు రాగలిగితే నీ సహోదరులందరికంటే కూడా నిన్ను గొప్పగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టుదును. ఈ సంవత్సరం అట్టి ఆశీర్వాదం వాగ్దానం చేత మీ కుటుంబాల దేవుడు దీవించిన గాక.